అలాగే అందరికీ ఎలా ఉన్నారు అందరూ సందర్భంగా వీళ్ళైతే నేను కాబట్టి 9 గైస్ ఈ వీడియోలో కొత్త సిరీస్ అనమాట. ఈ సిరీస్ పేరు గోస్ట్. ఇంకా నాకైతే ఇంకా సెట్ అయిపోయింది. అండ్ నేను నా క్యారెక్టర్ ఇది కాదు. అండ్ నేను ఈ సిటీకి సైకిల్ ద్వారా వచ్చాను అనమాట. ఇది టెంపరీకి మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్కి ఉండదు. ఇది నెక్స్ట్ ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మధ్యలోకి ఉండదు. నా క్యారెక్టర్ చూపిస్తా, అసలు నా ఐడెంటిటీ. సో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ బయటకు వెళ్ళి నా అసలు ఐడెంటిటీ చూపిస్తా, చూసేయండి. సో గైస్ ఇది నా రియల్ ఐడెంటిటీ. సో ఐఎమ్ స్కెలిటన్. నేను ఎక్కడ నుండి వచ్చాను అనేది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తా. సో ఇప్పుడైతే నా బైక్, నాకు సెట్ అయ్యే బైక్ అయితే కొనికెళ్తున్నా. ఎయిర్పోర్ట్లో ఉన్నది. సో ఈ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి సైకిల్ అక్కడ వదిలేద్దాం. వాడికి ఫోన్ చేసి చెప్పేస్తే ఎయిర్పోర్ట్కి పోయి తీసుకుంటాడు. రెండుకి తెచ్చుకున్నా ఇది. సో మేళగా ఉండదు. నా ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. చాలా పెద్ద ఎపిసోడ్ ఉంటుంది. అండ్ ముందుగానే చెప్తున్నా, నెక్స్ట్ ఎపిసోడ్ ఏంది ఇది, ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. జస్ట్ గేమ్ క్యారెక్టర్ అటు ఇటు తిరుగుతూ ఉంటా, నా స్టోరీ మొత్తం చెప్తూ ఉంటా. ఓకే, సో పెద్ద గేమ్ ఉండదు, బట్ చూడాలి. నా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఆ వీడియో చూడాలి. సో గైస్ ఇదే నా బైక్ అనమాట. చూసారు కదా నా సైకిల్ అక్కడ ఉంది. సో నాకు ఈ బైక్ సెట్ అయిందా లేదా అనేది చెప్పండి. మామూలు బైక్ అల్టిమేట్ అంతే. బాగుంది. నాకు సెట్ అయిందా లేదా అనేది చెప్పండి. నా ముఖం చూసారుగా మీరు. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఫోటోలు అయితే దిగుదాం, వెళ్ళిపోద్దు ఇది. ఓకే, ప్యాలెట్లా వాడు ఏం అప్గ్రేడ్ ఏం పెట్టాడో ఏమో తెలీదు ఫోటోకి, సైకిల్కి. సో గైస్ ఇప్పుడైతే కొన్ని ఫోటోలు అయితే దిగుదాం. వాడిని చంపడానికి జాంబీస్ని పంపించండి రా. సో గైస్ ఫోటోలు దిగడం అయితే అయిపోయిందనమాట. సో ఇంకా దీన్ని ఇంటికి తీసుకెళ్ళి పార్క్ అయితే చేసేయాలి. అండ్ మీకు కూడా చూపించాలి. ఇంటికి పార్క్ చేసిన తర్వాత మీకు కూడా అయితే చూపించాలి. అండ్ నాకు ఈ బైక్ సెట్ అయిందా లేదా అని అయితే చెప్పండి. ఓకే, కామెంట్ చేసేయండి సెట్ అయిందా లేదనేది. సో ఓయ్ రే, ఏంట్రా జాంబీస్ రండి, మీకుంది. సో ఓకే గైస్, ఆ జాంబీస్ని అయితే చంపేసాము. సైడ్లో కార్ ఉంది కదా, సో అది పేల్చారనమాట. సో అది ఒక బుల్లెట్కి పేలిపోయింది, ఆర్పీజీ బుల్లెట్కి. సో వాళ్ళైతే ఆ జాంబీస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే బాబోయ్, వాళ్ళని మీకు వీడియోలో చూపించింది తక్కువే, కానీ వాళ్ళని ఎన్నిసార్లు గుద్దాను సంపనీకి. అండ్ నా బైక్ని అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను కదా, సో అదైతే చెప్తా. నా తలకి బాగుంది గైస్, నాకైతే నచ్చింది బైక్, నాకు సెట్ అయింది అనిపిస్తుంది. మీరు చెప్పండి. అండ్ మీకు చెప్తా అన్నది చూపిస్తా. సో అది ఒక బుల్లెట్కి పోయింది, ఒక ఆర్పీజీ బుల్లెట్కి. నా బైకు ఎన్ని ఆర్పీజీ బుల్లెట్కి పోయిద్దో చూద్దాం. సో ఆర్పీజీ అయితే తీసేసా. అండ్ ఆ జాంబీస్ని పంపించింది ఎవరో నాకు తెలుసు. ఓకే, చెప్తా నెక్స్ట్ ఎపిసోడ్లో. పెళ్ళ 2. సో ఇది ఇండిస్ట్రక్టబుల్ బైక్. సో చూసుకోండి, ఎంత పేల్చినా దీనికి ఏం కాదు. అందుకే బైక్ కొనుక్కోవడానికి నా రీజన్. చూడండి, మళ్ళీ వెళుద్దాం. ఓకే, ఏం లేదు, కింద పడిపోయిందని లేపుకొని నడిపేయడమే, అంతే. అండ్ ఆ జాంబీస్ని పంపించింది ఎవరో మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. సో అప్పుడు దాకైతే వెయిట్ చేయండి. సో వీడియో ఇక్కడ చేసిన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ బైక్ మళ్ళీ చెప్తున్నా, ఆ బైక్ నాకు సెట్ అయిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో అయితే ఏం చేసేస్తా. బాయ్ గైస్, వస్తున్నా నీ దగ్గరికే.